దివ్య డైమండ్స్ యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ మహేంద్రబాబు, దివ్య డైమండ్స్ నుండి 2025 సంవత్సరం మొత్తంలో మీనరాశి వారికి జాతక ఫలితాలు ఎలా ఉండబోతున్న అంశాన్ని ఇక్కడ దివ్య డైమండ్స్లో గ్రూప్ ఆఫ్ అస్ట్రాలజర్స్ ఉన్నందువల్ల మీకు ఒక రీసెర్చ్ బేస్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ముఖ్యంగా యోగకారకంగా ఉన్న గ్రహాలు ఏంటంటే చంద్రగ్రహము, రవిగ్రహము, కుజగ్రహము, గురుగ్రహం. ఈ గ్రహాలు యోగకారకంగా ఉన్నాయి కాబట్టి దీనివల్ల సత్ఫలితాలు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్ట్రాంగ్ మైండ్ ఉంటుంది, ఏ సమస్యనైనా ఎదుర్కొంటారు, ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ప్రత్యేకించి ఎందుకంటే చంద్రుడు యోగకారకంగా ఉన్నాడు కాబట్టి సో ఆత్మస్థైర్యం పెరుగుతుంది, కరెక్ట్ టైంలో డెసిషన్స్ తీసుకుంటారు. ఇక్కడ రవి కూడా ఉన్నాడు కాబట్టి మంచి ఉన్నత శిఖరాలు పొందుతారు, మీరు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతారు. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా చాలా వరకు బాగుంటుంది. అండ్ రియల్ ఎస్టేట్ రంగము, రాజకీయ రంగము, సిఇఓస్, కంపెనీ హెడ్స్, వీళ్ళందరికీ ఓవరాల్గా బాగుంటుంది. ప్రమోషన్స్ వస్తాయి, వాళ్ళు అనుకున్న పొజిషను టార్గెట్ మీరు చేరుకోగలుగుతారు. ఎందుకంటే ముఖ్యంగా ఈ టార్గెట్స్ అనేది ఇప్పుడు ప్రతి వ్యాపారంలో టార్గెట్స్ అయిపోయాయి. సో అన్ని విధాలు బాగుంటుంది. ఇకపోతే కుజుడు కూడా యోగకారకంగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ పోలీస్ రంగంలో కానీ, రక్షణ రంగంలో కానీ వీళ్ళందరికీ ప్రమోషన్స్ వస్తాయి, వాళ్ళకు జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. ఇక ఇండివిజువల్గా వచ్చేసే వరకు ఇక్కడ ఏంటంటే వాళ్ళకు ఒక రేషనాలిటీ, చాలామంది కోపానికి గురవుతూ ఉంటారు. ఆ కోపం అనేది మనం అర్థం చేసుకుంటే, కోపం అనేది నిజంగా కోపాన్ని అగ్నితో పోలుస్తాం కాబట్టి కోపాన్ని అనేది ఎప్పుడు మన సర్వేత్రా వర్జయేత్. కోపాన్ని మనము నిజంగా కోపడం వల్ల ఒరిగేది ఏమీ లేదు. ఆ కోపం రాకుండా ప్రతి సిచ్యువేషన్ అర్థం చేసుకున్నాం అనుకోండి, నిజంగా కోపం నుండి మనము కోపానికి విక్టిమ్ కాకుండా ఉంటాం. ఎందుకంటే కోపం నుండి తప్పించుకోవడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. పెద్ద పెద్ద మునులే ఈ కోపం నుండి తప్పించుకోలేకపోయారు. సో కోపం ఉండడం అనేది ఎప్పటికీ అనర్థదాయకమే ఉంటుంది కాబట్టి చాలా వరకు మీరు ప్రతిదీ అర్థం చేసుకోవాలి. సో ఆ విధంగా ఉన్నంత వరకు ఈ కుజుడు యోగకారకంగా ఉన్నాడు కాబట్టి కోపం అనేది కంట్రోల్ అవుతుంది, రెగ్యులేట్ అవుతుంది. సో ఒక ప్లాట్, వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. ప్లాట్ కొనేవాళ్ళు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా బాగుంటుంది. మీరు ఏదైనా ప్లాట్ ఉన్న ఈ టైంలో మీరు అమ్మారనుకోండి, చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది. అండ్ తర్వాత కుటుంబంలో కొత్త గృహము, వాహనము కొనుక్కునే అవకాశం ఉంది. విద్యా సంస్థలకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి, మేనేజ్మెంట్ రంగంలో ఉన్న వారికి కూడా చాలా వరకు బాగుంటుంది. రావాల్సిన డబ్బులు వస్తాయి. అండ్ కొత్త తరాలు వ్యాపారాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటారు. ఇకపోతే స్వల్పంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, తరచు కుటుంబంలో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. కుటుంబంలో అందరి పిల్లలకు కావచ్చు, స్పౌస్కి కావచ్చు, మీకు కావచ్చు. సో ఈ విధంగా కొంచెం తరచుగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం ఎంబడే మనము తిండిలో ఏది పడితే తినకుండా కొంచెం ఎప్పుడైనా చూడండి ఇంటేక్ను రెగ్యులేట్ చేస్తే మనకు ఓవరాల్గా బాగుంటుంది. సో కాబట్టి ఇంటేక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఫాస్ట్ ఫుడ్ ఇలాంటివి మానేయండి. ఎందుకంటే తరచూ అసలు హైదరాబాద్లో ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీలో జరిగేంత కల్తీ ఇంక దేంట్లో జరగట్లేదని కొన్ని సర్వేలు చెప్తున్నాయి. అందువల్ల బయట తిండి మానేయండి. వీలైనంత వరకు కొంచెము ఏది తింటున్నారో వీలైనంత వరకు రుచికి ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రోటీన్కు ప్రాధాన్యత ఇవ్వండి. అప్పుడు నిజంగా చాలా వరకు ఇది మనం ఆలోచనతో తీసుకోవాల్సిన డెసిషన్ అండి. సో ఆ విధంగా కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. లేడీస్ విషయంలో కూడా చాలా వరకు పరిచయాలు కొంతవరకు రాంగ్గా లీడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి లేడీస్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. శత్రువులకు దూరంగా ఉండండి. మనస్పర్ధలు రాకుండా చూసుకోండి. ఆర్గ్యుమెంట్స్ కూడా దూరంగా ఉండండి. కోర్టు కేసుల విషయంలో కూడా చాలా వరకు జాగ్రత్తలు వహించండి. కొన్ని సమస్యలు ఎంతవరకు పోతాయంటే కోర్టు కేసెస్ దాకా పోయే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాల విషయంలో వీళ్ళంతవరకు కొద్దిగా పోస్ట్పోన్ చేసుకోండి. సో బంధువులతో విభేదాలు రాకుండా చూసుకోండి. ఈ విధంగా ఉన్నది ఓవరాల్గా కొంచెం స్వల్ప దోషము. తర్వాత ఇక అనుకూలమైన తేదీలు ఏంటంటే 1, 3, 9, 12, 18 అనుకూలమైన తేదీలు. నాట్ సూటబుల్ డేట్స్ ఏంటంటే 2, 7, 8, 13, 16 సూటబుల్ కావు. కాబట్టి ఈ తేదీలను అవాయిడ్ చేయండి. ఈ పైన చెప్పిన 1, 3, 9, 12, 18 తేదీలను కన్సిడర్ చేయండి. ఎందుకంటే ఆ టైంలో మీరు ఏదైనా స్టార్ట్ చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. సో ఈ విధంగా ఇకపోతే జాతక రీత్యమాన్ని పెట్టుకోవాల్సింది వైట్ పగడం అని కూడా దొరుకుతుంది. వైట్ పగడము, కనకపుష్పం, ఈ 2 రత్నాలు కంబైన్డ్గా పెట్టుకోవడం వల్ల ఆటోమేటిక్గా మీకు ఆ క్రియేటివిటీ అనేది లోపల నుండి ఆ శక్తి అనేది వస్తుంది. ఆలోచన విధానం పెరుగుతుంది. ఏ సమస్యలను ఎట్లా ట్యాకిల్ చేయాలనేది ఒక స్ఫురణ వస్తుంది. నిజంగా ఆ స్ఫురణ అన్నది ఎక్కడో ఏదో పార్ట్ అన్నట్టు కాదు, ఆలోచన అది ఎక్కడ
మన ఆలోచన అన్నది మనకు ఆ స్ఫురణ అన్నది రావడం అనేది అదృష్టమే. సో అలాంటిది మనం ఈ రత్నాలు ఇలాంటివి పెట్టుకోవడం వల్ల కూడా, పూజలు చేయడం వల్ల కానీ, రత్నాలు పెట్టుకోవడం వల్ల కానీ, దానాలు చేయడం వల్ల కానీ, ఇలాంటివన్నీ మనకు ప్లస్ అవుతాయి, యాడిషన్ అవుతూ ఉంటాయి. సో ఆ విధంగా ఓవరాల్ ప్రాస్పారిటీ అనేది ఉంటుంది. ఇకపోతే ఇంకా వివరాలు ఏది కావాలన్నా మీరు దివ్య సంప్రదించండి. ఎందుకంటే ఇది ఇండివిజువల్గా కూడా ఎప్పుడన్నా మీ ఇండివిజువల్ బర్త్ చార్ట్లో కూడా ఇది సేమ్ సమస్యలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉండే ప్లానెటరీ పొజిషన్ ప్రకారం ఇదేంటంటే జనరలైజ్గా ఇప్పుడు నేను చెప్పే విషయం. అప్పుడు మీరు ఒకసారి వచ్చినట్టంటే మీ ఇండివిజువల్ హారోస్కోప్ చూసి ఇంకా మీరు నేను చెప్పిన ఈ సమస్యలే కాకుండా ఇంకా వేరే ఎదుర్కొంటున్నారనుకోండి, అప్పుడు మళ్ళీ కరెక్ట్ అనాలిసిస్ చేసి మీకు లైఫ్ లాంగ్ ఆల్మోస్ట్ ఈ పీరియడ్ ఇట్లా ఉంటుందని మీకు లైఫ్ టైంగా కూడా మీకు మొత్తం ఇచ్చేస్తాం. గుడ్ పీరియడ్, బ్యాడ్ పీరియడ్, గుడ్ పీరియడ్, బ్యాడ్ పీరియడ్ అని తెలిసిపోతుంది మనకు. 121 సంవత్సరాల వరకు మనము గుడ్ పీరియడ్, బ్యాడ్ పీరియడ్ గురించి ఇవ్వచ్చు మీకు హింటు. సో దాన్ని బట్టి మీరు ఏం చేసుకోవచ్చు అంటే, బ్యాడ్ పీరియడ్ ఉన్నప్పుడు ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు. సింపుల్ సొల్యూషన్ అండి. గుడ్ పీరియడ్ ఉన్నప్పుడు మామూలుగా ఏది చేసినా సక్సెస్ ఉంటుంది. బ్యాడ్ పీరియడ్ ఉన్నప్పుడు ఎప్పటి నుండి ఎప్పటిదాకా బ్యాడ్ పీరియడ్ ఉంది ఆ టైంలో మీరు ఎలాంటి ఎక్స్పెరిమెంట్ చేయొద్దు. చేశారంటే చేతులు కాలుతాయి అన్నట్టే. సో ఇది మీరు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎందుకంటే శాస్త్రాన్ని మనము ఎప్పుడు మనం రూల్ అవుట్ చేయలేం. ఎన్ని తెలివితేటలు ఉన్నా నిజంగా ఇప్పుడు సమస్యలు ఎదుర్కొంటూ తెలివి లేని వాళ్ళు అనుకుంటారండి. తెలివి ఉన్న వాళ్ళు కూడా బియాండ్ అవర్ కంట్రోల్ సమస్యలు వస్తుంటాయి. సో అవన్నీ మన కంట్రోల్లో ఉండవు. సో కాబట్టి దీన్ని ఎట్లా చాలా చాకచక్యంగా ఇటు స్పిరిచువల్ జ్యోతిష్యాన్ని బిలీవ్ చేయడం అంటేనే దేవుని నమ్మినట్టు. ఇటు దేవుని మీద స్పిరిచువల్గా ఉన్నారంటేనే జ్యోతిష్యాన్ని, దేవుని నమ్మితే జ్యోతిష్యాన్ని కూడా నమ్మాల్సి ఉంటుంది. జ్యోతిష్యాన్ని నమ్మితే రత్నాలను నమ్మాలి. ఎందుకంటే జ్యోతిష్యంలో ఉన్నదే రత్నధారణ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రెమెడీ కాబట్టి. సో ఇదంతా ఇంటర్లింక్. అల్టిమేట్లీ జ్యోతిష్యాన్ని నమ్మడం ఎలాంటిదంటే మిమ్మల్ని దేవుడి సైడ్ మూవ్ చేయడమే, కరెక్ట్ పాత్రలు పెట్టడమే. సో అది మీరు మర్చిపోవద్దు. ఇది ఒక మూఢనమ్మకం కాదు. చాలామంది అనుకుంటారు జ్యోతిష్యాన్ని నమ్మడం దేవుని నమ్మినట్టే. ఎందుకంటే వేదాల్లో ఒక భాగం కాబట్టి. సో ఏదేమైనా ఇక్కడ అంతా ఓకే, నమ్మారు. ఫైనల్గా ఏదో లాస్ట్లో తప్పు చేసినట్టు డూప్లికేట్ రాయి పెట్టుకుంటే అస్సలు మొత్తానికి మోసమైపోతుంది. ఏది ఇక్కడ జ్యోతిషాన్ని ఎలా తెలుసుకుంటున్నారో, రత్నాలు కూడా ఎలా నమ్మాలి, ఎవరిని నమ్మాలి, అథెంటిక్ సిస్టమ్ ఏంటి అన్నది కూడా తెలుసుకోండి. దివ్య డైమండ్స్ ఆల్వేస్ హియర్, వీఆర్ గివింగ్ ద నాలెడ్జ్. మీరు దివ్య డైమండ్స్కి ఒకసారి వచ్చి మీరు ఎప్పుడైనా రత్నాలను చూడండి, ఒకసారి ఎంక్వైరీ చేయండి, రత్నాలు ఎలా ఉంటాయో చూడండి. మిమ్మల్ని ఎవరు మోసం చేయలేరు. సో అంత నాలెడ్జ్ అనేది ఇచ్చేస్తాం మీకు. సో ఏదేమైనా ఫీల్ ఫ్రీ టు కమ్ టు దివ్య డైమండ్స్ అండి. మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే ఎట్ మాదాపూర్, అండ్ బేగంపేట్ కుక్కట్పల్లి ఉన్నాయి బ్రాంచ్ ఆఫీసెస్, బట్ మాదాపూర్ హెడ్ ఆఫీస్, నో హాలిడే.